అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. నేను ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. అలాగే నిన్న కూడా నేను నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇచ్చాను. బట్ నేను అప్డేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు అప్డేషన్ ఇస్తున్నాను. నిఫ్టీ ఎవరైతే నిన్న కనుక ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు చాలా రెయిన్ మీన్స్ మనీ రెయిన్ చూశారు. అందరికీ తెలుసు ఆ విషయము. ఒకసారి మార్కెట్ ఓపెన్ చేసుకుని చూసుకోండి. నిన్న నేను నిఫ్టీ కనుక 24,490 స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పాను. అక్కడ ఒక 15 మినిట్స్ హోల్డ్ చేస్తే కనుక నిఫ్టీ కొనండి, లేకపోతే వద్దు ఇంకా పడిపోతుంది అన్నాను. సో నిన్న నిఫ్టీ అనే 24,490లో 15 మినిట్స్ కాదు కదా, 1, 2, 3 సెకండ్స్ కూడా హోల్డ్ చేయలేకపోయింది. కంటిన్యూగా నిఫ్టీ పడిపోతూనే ఉంది నిన్న చూసుంటే కనుక. సో నేను ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 24,490 కనుక కిందకి వస్తే నెక్స్ట్ సపోర్ట్ ఏంటి నిఫ్టీకి అనే విషయం నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. ఎవరైతే వాటిని ఫాలో చేస్తున్నారో వాళ్ళకి తెలుసు నెక్స్ట్ సపోర్ట్ అనేది 24,190 అని. 24,190కి వస్తే 1 లాట్ తీసుకోండి. 24,60కి వస్తే కనుక 24,060కి వస్తే ఇంకొక లాట్ తీసుకోండి అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. నిన్న నిఫ్టీ 24,190కి వచ్చింది. 24,768లో క్లోజ్ అయింది. అంటే నియర్లీ 700 పాయింట్స్ పరిగెట్టింది. సో ఎవరైతే నిన్న నిఫ్టీ కనుక 24,190కి వచ్చిన తర్వాత నేను సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. కాల్ తీసుకోండి. నిఫ్టీ మినిమం కిందకు చాలా కింద పడిపోతే కనుక సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. నిన్న సెన్సెక్స్ వచ్చేసి 1,100 పాయింట్స్ రెడ్లోకి వచ్చింది. తర్వాత 900 పాయింట్స్ గ్రీన్లోకి వెళ్ళింది. అంటే దగ్గర 2,000 పాయింట్స్ కాదు, దగ్గర 2,000 పాయింట్స్ రన్ చేసింది. ఎవరైతే కనుక నిన్న సెన్సెక్స్ 82,000 కొన్నారో వాళ్ళకి అది 45 రూపీస్ మినిమంకి వచ్చింది. అంటే 4,500 మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 82,000 అనేది 1,130 రూపీస్లో క్లోజ్ అయింది. అంటే మీరు 4,500 పెట్టి ఒక 100 అంటే 10 లాట్స్ తీసుకుని ఉంటే అంటే పర్ లాట్ ఈజ్ ఈక్వల్ టు 10 క్వాంటిటీ. సో మీరు ఒక 10 లాట్స్ తీసుకుంటే 100 క్వాంటిటీ కొని ఉంటే 4,500 పెట్టి మీకు 1,11,000 రూపీస్ వచ్చి ఉండే. అంటే 4,500కి 1,11,000కి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ వీక్ మొత్తం మండే నుంచి థర్స్డే వరకు కూడా నిఫ్టీ మూవ్మెంట్ ఉండదు. 150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో ప్రీమియం మెల్ట్ అయిపోతుంది. జస్ట్ వాచ్ చేయమని చెప్పాను. బట్ నిన్న నేను ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పాను. సో నిన్న ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు బిగ్ రిటర్న్స్ గెయిన్ చేశారు. సో వాచ్ చేస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి, మనీ ఎర్న్ చేసుకోండి. ఓకేనా? సో నేను ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నానంటే నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది కూడా టూకీగా 2 మాటల్లో చెప్తాను. 24,768లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ హాట్ ఫిగర్ 24,800 క్రాస్ అయితే కనుక ఇంకా 400-500 పాయింట్స్ పెరుగుతుందని చెప్పాను. అది స్ట్రాంగ్ రెసిస్టెంట్. సో నిఫ్టీ నిన్న పరుగులు పెట్టింది, అయినా సరే అది క్యాచ్ చేయలేకపోయింది. అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ వీక్ కూడా నిఫ్టీ అప్ అండ్ డౌన్ అవుతుంది అని అర్థం. మీకు తెలుసు 24,800 కంటే దాటలేదు కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ నిఫ్టీకి ఎక్కడ అనేది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. బట్ అయినా నేను ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సపోర్ట్ 24,670 రూపీస్. ఒకవేళ నిఫ్టీ 24,670కి వస్తే కనుక అది స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడి నుంచి కిందకి దిగదు. ఒకవేళ అక్కడి నుంచి అని కిందకి పడిపోతే మళ్ళీ తనకి సపోర్ట్ ఎక్కడ ఉన్నది మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే. సో 24,670 అండ్ 24,800 మధ్యలో నిఫ్టీ రేపు మండే నుంచి మూవ్మెంట్ ఉంటుంది. అంటే మళ్ళీ సేమ్ లాస్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్లో ఎలా జరిగిందో సేమ్ నెక్స్ట్ వీక్ కూడా అలాగే జరిగే ఛాయిసెస్ చాలా ఉంది. అంటే 150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది నిఫ్టీ. సో నేను ఏం చెప్తాను, మళ్ళీ నిఫ్టీ నెక్స్ట్ వీక్ కూడా వాచ్ చేయండి, ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా? ఎందుకంటే ప్రీమియం మెల్ట్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ వీక్ కూడా నిఫ్టీ సేమ్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుందని తెలుస్తుంది, అర్థమైపోతుంది. సో వాచ్ చేస్తూ ఉండండి, ఇన్వెస్ట్ చేయొద్దు. సో మండే మళ్ళీ నేను ఫ్రెష్ అప్డేట్ ఇస్తాను. ఈరోజు సాటర్డే సండే మార్కెట్ హాలిడే. సో నేను మండే మళ్ళీ ఫ్రెష్ అప్డేట్ ఇస్తాను, అప్పుడు చూద్దాము. ఓకే? ఒకవేళ కనుక మంచి బిగ్ మూమెంట్ ఉంటే కనుక మళ్ళీ నేను వీడియోలో చెప్తాను, అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి, మంచిగా అనిచండి. అంటే నా వీడియోస్ ఎవరైతే ఫాలో చేసి ఇన్వెస్ట్ చేస్తారో నేను ఓన్లీ 3 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఆ 3 టైమ్స్ కూడా సెన్సెక్స్ 2,000 పాయింట్స్ పరిగెట్టింది. మీకు అందరికీ తెలుసు. లాస్ట్ నవంబర్ లాస్ట్ వీక్ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కూడా సెన్సెక్స్ వచ్చి 2,000 పాయింట్స్ మూవ్మెంట్ అయింది. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 5,000 ఇన్వెస్ట్ చేస్తే 1 lakh వచ్చాయని చెప్పాను ఆల్రెడీ. సో ఇదే మూమెంట్ మళ్ళీ నిన్న ఇచ్చింది. నిన్న కూడా 1 lakh వచ్చి ఉండే ఎవరైనా 5,000 ఇన్వెస్ట్ చేస్తుంటే. సో మళ్ళీ ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను అప్డేషన్ ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే, హ్యాపీ వీకెండ్, బాయ్.